సునీల్ గారు ఒక మాట అన్నారు, 1 AM షో వేస్తే నాకు 10,000 ఇచ్చారు, 4 లక్షల గ్రాస్ వచ్చింది అని అంటున్నారు. అసలు ఏంటి ఇది? కాదు అలా కాదు, నేను ఎక్కడో ఎంత ఇచ్చాను అంత ఇచ్చానని వంశీ గారు చెప్తున్నారు. 3 లక్షలు ఇచ్చాను, పోలీస్ పర్మిషన్కి నేనే ఇచ్చాను డబ్బులు, 20% టికెట్స్ ఇచ్చాను అంటున్నారు. సుదర్శన్ 1 AM షోస్, బెనిఫిట్ షోస్, ప్రీమియర్ షోస్, సుదర్శన్ తర్వాతే హడావుడి కదా మొత్తం అంతా. సుదర్శన్లో అసలు 1 AM షో పడితే మీకు ఎంత వస్తుంది? సేమ్ రెంటే. మేము ఎప్పుడూ ఎక్కువ తీసుకోలే, ఇప్పటిదాకా తీసుకోలే ఎక్కువ. బట్ మీ ఎక్స్పెన్సెస్, సెక్యూరిటీ అన్నీ, సెలబ్రేషన్స్ అవన్నీ లాస్ మేకింగ్ షోనే అది మాకు. ఓకే, లాస్ మేకింగ్ షోనే మాకు. ఆ 1 AM షోలు అవన్నీ లాస్ మేకింగే. బికాస్ అవర్ స్టాఫ్ ఆర్ టేకింగ్ ది ఎక్స్ట్రా పెయిన్స్, వీ పే దెమ్ డబుల్. అండ్ పోలీస్ పర్సనల్, అది లాస్ మేకింగ్ షోనే. ఓకే, ఎందుకంటే పుష్పకే సంధ్యా థియేటర్ వాళ్ళ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మీరు. యాక్చువల్లీ ఇట్ వాజ్ అ లాస్ మేకింగ్ ఫర్ దెమ్. సో అదే ఈ ఆక్సిజన్ బాటిల్ ఇట్లా పెట్టుకొని అన్నీ ఇది ఆ 400 టికెట్లు అవన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి. అంటే ఇప్పుడు కొన్ని షోస్కి మీరు అంటారు కదా, సుదర్శన్లో షోలన్నీ ఎవరో థర్డ్ పార్టీకి అమ్మేసాం అంటారు కదా, ఇన్ని థియేటర్స్ కలిపి ₹1,00,00,000 అమ్మాం, ఇలా ఏవో పెద్ద పెద్ద నెంబర్లో రికార్డులు కింద చెప్తారు కొన్ని పెద్ద సినిమాలకి. ఆ డబ్బులు ఏవి మీకు రావా? మాకేమి రావు. సో మేము చేసిన యాక్టివిటీ కాదు అది, డిస్ట్రిబ్యూటర్ గానే అయిపోతుంది. ఓకే, సో మీరు 1 AM షోలు వేయను అంటే మీకు సినిమా ఎవరు చాలా కరెక్ట్ చెప్పారు. సదానంద గౌడ్ గారు ఎక్సెట్రా, మాకు సదానంద గౌడ్ గారు ఇంకో 4-5 వ్యక్తులు మాకు వద్దు అన్న టైప్లో నిరాకరించిన రోజులు కూడా ఉన్నాయి. సార్ ఇంకొక ఆర్గ్యుమెంట్, మీరు థియేటర్స్లో ప్రొజెక్టర్ పెడుతున్నారు, దట్ ఈజ్ బేసిక్ ఎక్విప్మెంట్ ఇన్ ది థియేటర్. అది ఎంత మంచి ప్రొజెక్టర్ అనేది తర్వాత విషయం. అండ్ మీ ప్రాపర్టీకి ఆడియన్స్ వస్తున్నారు కాబట్టి దానికి స్వీప్ చేయాల్సిందో లేకపోతే టాయిలెట్స్ క్లీన్ చేయాల్సిందో మీ రెస్పాన్సిబిలిటీ. మీరు పెట్టే ప్రొజెక్టర్కి మేమెందుకు రెంట్ కట్టాలి? VPF. అండ్ మీరు టాయిలెట్స్ క్లీన్గా ఉంచుకోవడానికి లేకపోతే హాల్ స్వీప్ చేయడానికి ప్రతి టికెట్ మీద ₹5 మెయింటెనెన్స్ ఛార్జ్ మేము ఎందుకు ఇవ్వాలి ప్రొడ్యూసర్స్ అంటున్నారు. అది గవర్నమెంట్ హ్యాస్ గివెన్ దట్ MC మెయింటెనెన్స్ ఛార్జెస్ సో దాట్ మినిమం మెయింటెనెన్స్ నిబంధనలు పాటించమని. అంటే ఎగ్జిబిటర్స్ అందరూ అప్పుడు గవర్నమెంట్ని అడిగారు. ఐ థింక్ ఇట్ ఈస్ ఈవెన్ బిఫోర్ ఎన్టీ రామారావు గారు అనుకుంటాను. 1-2 రూపీస్ తోటి మొదలైంది, ఇవాళ 5 రూపీస్ ఉంది. 10-20 పైసాతో మొదలైంది, ఇవాళ 5 రూపీస్ అయింది. అండ్ మహారాష్ట్రలో సిమిలర్ కాన్సెప్ట్ 25 రూపీస్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంది. సో దీస్ ఆర్ గవర్నమెంట్ ఇష్యూస్ విచ్ హ్యావ్ టు బి డెల్ట్ విత్ గవర్నమెంట్. ఒక లెవెల్లో ప్రొడ్యూసర్స్ మేము రాస్తాం గవర్నమెంట్కి టు నాట్ గివ్ దట్ అన్న కోపంలో కూడా ఉన్నారు. ప్లీజ్ డోంట్ డూ దట్. VPF సార్, మీరు ప్రొజెక్టర్లకి మేము ఎందుకు రెంట్ కట్టాలి? VPF ఈజ్ అ వర్చువల్ ప్రింట్ ఫీ, రైట్? సో ఒక ప్రింట్కి ఒక 95,000 ₹1,00,000 అయ్యేది కదా. ఈ కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు 10 ఏళ్ల కింద మేము కూడా కొంచెం ఇస్తాము, మీ ప్రొజెక్టర్లు పెట్టుకోండి అనేసి ఆ మూవీ అప్పుడు అల్లు అరవింద్ గారి మూవీ అప్పుడా లేకపోతే మగధీర టైం 2009. సో ఆ టైంలో మీరు పెట్టుకోండి, కొంచెం మేము కూడా ఇస్తాము అనేసి మెకానిజంలో మొదలైంది బేసికలీ. సో మా మీద కొంచెం బరువు పడ్డది, వాళ్ళ మీద కూడా ప్రొడ్యూసర్స్ మీద కూడా బరువు పడ్డది. బట్ ఒక సన్సెట్ క్లాజ్ అనేసి వచ్చేసి ఒక 5 ఏళ్లలో అది ఎండ్ అవ్వాల్సింది ఎండ్ అవ్వాల. అవును, ఇప్పుడు ప్రాబ్లం అది, ఎండ్ అవ్వాల్సింది ఎండ్ అవ్వాల. ఎందుకు ఎండ్ అవ్వాలి అంటే ప్రొడ్యూసర్స్ VPF అయితే ఎండ్ అవ్వాలా. మేము ఒక ప్రొజెక్టర్ ఏమంటారు, కొత్త వర్షన్ వచ్చినప్పుడు కొత్త వర్షన్ చేస్తాం కదా, అప్గ్రేడ్ చేస్తాం కదా, అది హార్డ్వేర్ ఇష్యూ. బట్ VPF అయితే సన్సెట్ క్లాజ్ రావాలా. మొన్న ఒక 1 మీటింగ్లో ప్రొడ్యూసర్లు సన్సెట్ క్లాజ్ని తెచ్చుకొని అది ఎండ్ చేయలేక ఇప్పుడు అది మా మీద రుబ్బుతున్నారు. టెక్నికలీ స్పీకింగ్ ఇట్ ఈస్ వర్చువల్ ప్రింట్ ఫీ ఇన్స్టెడ్ ఆఫ్ నాట్ వర్చువల్ ప్రొజెక్టర్ ఫీ. కాదండి, ప్రింట్ ఫీ. ఇట్ ఈస్ వర్చువల్ ప్రింట్ ఫీ. ఈ మాత్రం అయితే తెలుసు నాకు. వర్చువల్ ప్రింట్ ఫీ, ఫిజికల్గా కాకుండా వర్చువల్ ప్రింట్ ఫీ అనేది ఒకటి అయింది. అది మరీ ఎక్కువ ఉంది, ఎండ్ అవ్వట్లేదు అనేది ప్రొడ్యూసర్ లెవెల్ ఇష్యూ. అది అక్కడే ఎండ్ అవ్వాల్సింది ఎండ్ అవ్వక ఇప్పుడు మా మీదకి వస్తుంది. అయినా వీఆర్ రెడీ. పర్సంటేజ్ ఇస్తే రెడీ. ఒక మెంబర్ మొన్న అడిగాడు, పర్సంటేజ్ చిన్న సినిమాలు ఇస్తున్నారు కదా వాళ్ళకి ఎందుకు కట్టవు అన్నారు. మాకు పర్సంటేజ్ ఆన్ ద హోల్ వస్తే మా కెపాసిటీ పెరిగి VPF ఇస్తేందుకు తయారవుతున్నాము అన్నాం. ఇప్పుడు చిన్న సినిమాలతో కూడా ఇస్తారు, ఇప్పుడు పెద్ద సినిమాలు పర్సంటేజ్ ఇస్తే VPF కడతారు. నో ప్రాబ్లం, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. ఇట్ గెట్స్ కవర్డ్. అప్పుడు మీరు ఇందాకన్నారే 15 కోట్లు 5 కోట్లు అని డిస్పారిటీ ఉంది. ఆ VPFకి ఒక 2 crores మిగిలిపోతాయి. అది ఈ లెక్కకు వస్తుంది. అది కూడా చూడొచ్చు.